నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ఆర్టీసీ కార్మికులందరూ కూడా చలో సెక్రటరీకి పిలుపునివ్వడం జరిగింది. అసలు ఎలాంటి డిమాండ్ చేస్తున్నారు, వారికి వచ్చినటువంటి కష్టాలేంటి, గతంలో ఉన్నటువంటి కార్మికుల కంటే ఇప్పుడు చాలా తక్కువ మంది అయిపోయారు, ఎందుకు రిక్రూట్మెంట్ చేయట్లేదు, ఎందుకు వాళ్ళు ఇప్పుడు ప్రభుత్వం మీదకి ఒత్తిడి తెస్తున్నారు, ఎందుకు చలో సెక్రటరీకి పిలుపునివ్వడం జరిగిందో కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, అసలు ఎందుకు మీరు సెక్రటేరియట్కి వెళ్ళాలనే పిలుపునివ్వడం జరిగింది? ఆనాడు కేసీఆర్ ప్రభుత్వంలో ఆర్టీసీని మరి నష్టాల భూమికి తీసుకొచ్చిన సందర్భంగా ఆర్టీసీకి ఇచ్చిన హామీలను నెరవేర్చకుంటే ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం పైన మేము మిలియన్ మార్చి పెట్టి పోరాటం చేయడం జరిగింది. అప్పటి నుండి కేసీఆర్ గారు యూనియన్లు లేవని మాకు యూనియన్లు తీసేసి మరి ఆనాటి నుండి అంటే యూనియన్లు ఉంటే ఆర్టీసీ కార్మికులు మేము చేసే ప్రతి పనికి అడ్డు తిరుగుతారు, మేము చేసే తప్పులను ఎండగడతారనే ఉద్దేశంతో ఆనాడు యూనియన్లు తీసేసి ఒక 2 సంవత్సరాల పాటు లేవని చెప్పిన కేసీఆర్ గారు మరి అదే లాస్ట్ మూమెంట్లో మరి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తాం, యూనియన్లకు అనుమతి ఇస్తామని చెప్పి మాయ మాటలు చెప్పి గెజిట్లో పెట్టి మేము గవర్నర్ గారితో ఆమోదం తీసుకున్నామని చెప్పి మరి కేసీఆర్ గారు ఆనాడు మరి గవర్నర్ దగ్గర మాకు ఆమోదం పొందినా కూడా ఆనాడు కేసీఆర్ గారు ఇవ్వకపోతే ఇదే రేవంత్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు ఎన్నో మార్లు మరి స్టేజ్ల మీద మరి స్పీచ్లు ఇచ్చి ఆర్టీసీ కార్మికులకు చాలా నష్టం జరిగింది. కేసీఆర్ గారు వాళ్ళకు నష్టపరిచిండ్రు, యూనియన్లు లేకుండా చేసిర్రు, వాళ్ళకి పిఆర్సీలు ఇస్తలేరు అదే అని చెప్పి మాయ మాటలు చెప్పి మరి ఇలా గద్దెనెక్కిన మరి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మరి కార్మికుల పట్ల మరి అదే చిన్న చూపు చూస్తుంది. ఎందుకంటే ఆనాడు కేసీఆర్ చేసిన పనిని మీరు చేస్తారు, ఎందుకంటే మీరు కేసీఆర్ను నిలదీసిరు, ప్రభుత్వాన్ని ఎండగట్టి కార్మికుల వైపు మాట్లాడారు. ఇవాళ మరి మీరు ఎందుకు కార్మికులను మర్చిపోయారు? విలీనం చేస్తా అని ప్రభుత్వంలో విలీనం చేస్తానని రాగానే ఫస్ట్ సంతకాన్ని అది విలీనం అన్నారు, కార్మిక సంఘాలకు అనుమతి ఇస్తామన్నారు, ఈ 2017 పిఆర్సీ బకాయిలు ఇస్తామన్నారు, 2021 పిఆర్సీ పే స్కేల్ ఇస్తామన్నారు, ఇప్పుడు 25 అయింది, 2 పే స్కేల్ బాకీ ఉన్నారు, 2017కు రావాల్సిన బకాయిలు ఉన్నాయి. ఇవన్నీ ఇవ్వకుండా మీరు మరి ఇంత దూరం తీసుకొచ్చి అంటే మీరు కేవలము ఆర్టీసీ కార్మికులు 45,000 మందిని ఉన్న వాళ్ళని తగ్గించుకుంటూ అసలు ఆర్టీసీ కార్మికులు లేకుండా చేస్తారు. ఎందుకు రిక్రూట్మెంట్ ఎందుకు ఎత్తలేరు అంటే మీరు ప్రైవేటు పరం దిక్కు మీరు దిశగా మళ్లించి మమ్మల్ని ఎలక్ట్రికల్ బస్సులను తెచ్చి అక్కడ ప్రైవేటు డ్రైవర్లను పెట్టి అదేవిధంగా మేమేమంటున్నాం, మా డ్రైవర్లను పెట్టుకోండి, ఎలక్ట్రికల్ బస్సులు మేము నడుపుతామని అంటున్నాం. మరి ఆ పనికి మీరు పని చేస్తలేరు. ఆర్టీసీ యూనియన్లను మాకు అనుమతి ఇవ్వమని అంటున్నాం, అనుమతి ఇస్తలేరు. విలీనం చేయమంటున్నాం, విలీనం చేస్తలేరు. మరి ఎందుకోసం చేస్తలేరు? ఇవాళ మా ఆర్టీసీ కార్మికులకు మేము ఈ ఇందిరా పార్కు దగ్గర ధర్నా దిగి సచివాలయం ముట్టడి దాకా రావడానికి కారకులు మీరే. కాబట్టి ఇట్లాంటివి జరగకుండా ఉండాలంటే మరో మిలియన్ మార్చ్ జరగకుండా ఉండాలంటే మీరు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలి. లేదనుకుంటే కార్మిక తిరుగుబాటుకు ఖచ్చితంగా మీకు ఈ వేటు తప్పదనేది కార్మిక సంఘం. అయితే పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడుకుంటూ సానుకూలంగానే ఉంది ప్రభుత్వం, రానున్నటువంటి రోజుల్లో మీకు ఇచ్చినటువంటి హామీ నెరవేరుస్తుంది, తొందరపడద్దు ఆర్టీసీ కార్మికులను కూడా వ్యాఖ్యానం చేయడం జరిగింది. ఎట్లా చూస్తారు? పొన్నం ప్రభాకర్ గారి మాటలు ఎలా ఉన్నాయంటే 2.5 సంవత్సరాలు గడిచినా కూడా ఇచ్చిన హామీలలో ఒక్కటి కూడా సానుకూలం అనుకుంటా 2.5 సంవత్సరాలు గడిచింది. ఇక మళ్ళీ ఇంకా 2.5 సంవత్సరాలు అయితే ప్రభుత్వం వస్తుందా రాదా అనేది కూడా మాకు కూడా లేదు. మేము ఉండమా అనేది కూడా ఉన్నది. ఇప్పుడు ఉన్నది 30,000 మంది, 35,000 కార్మికులు ఉన్నాం. మొత్తం మంది రిటైర్డ్ అవుతూనే ఉన్నారు. నెలకు 10 మంది 20 మంది ఒక్కొక్క డిపోలో రిటైర్డ్ అవుతూనే ఉన్నారు, కానీ ఒక్క రిక్రూట్మెంట్ లేదు. మొత్తం మంది కండక్టర్ అని అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ విధానం, డ్రైవర్ అని అవుట్సోర్సింగ్ విధానం, ఎలక్ట్రికల్ బస్సులు, ఎలక్ట్రికల్ డ్రైవర్లు, ఇవేమున్నది ఆర్టీసీని ఎలక్ట్రికల్ బస్సులు ఇవన్నీ చేసి ఆర్టీసీ కార్మికులు లేకుండా ఉన్న రోజే సానుకూలంగా వాళ్ళు స్పందించి ఆర్టీసీని విలీనం చేస్తారా, లేకుంటే అప్పుడు యూనియన్లు పెడతారా? ఎందుకంటే అప్పుడు మాట్లాడాడు ఒకడు ఉండడు ఇక వాళ్ళకు. అదే పద్ధతిని కేసీఆర్ ఎన్నుకున్నాడు కాబట్టి పాతాళంలో వెళ్ళిపోయాడు. ఇవాళ ఈ ప్రభుత్వం కూడా గదే చేస్తే ఖచ్చితంగా వాళ్ళకు కార్మికుల తిరుగుబాటు ఖచ్చితంగా ఉంటుంది. మీ డిమాండ్స్ ఏమున్నాయి దీంట్లో? మా డిమాండ్స్ మాకు 2017కు రావాల్సిన పిఆర్సీ బకాయిలు రావాలి, 2021 పే స్కేల్ రావాలి, 2025 పే స్కేల్ రావాలి, యూనియన్లను అనుమతించాలి. అదేవిధంగా ఆర్టీసీని విలీనం చేస్తానని మీరే మాట ఇచ్చారు, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి. ఖచ్చితంగా మాకు రావాల్సిన పాత బకాయిలు ఇవ్వాలి. కొత్త రిక్రూట్మెంట్ డ్రైవర్ కండక్టర్లను ఆర్టీసీ తీసుకోవాలి. ఏదైతే ఎలక్ట్రికల్ బస్సులు నడుపుతారో ఎలక్ట్రికల్ బస్సులు గవర్నమెంటే, మన ప్రభుత్వమే కొని మన ఆర్టీసీ డ్రైవర్లతో నడపాలనేది మా కోరిక. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు చూస్తే మరి ప్రభుత్వం విలీనం చేసే అవకాశం కనిపిస్తుందా? ఎందుకంటే ఆర్థికంగా బాగాలేదని వాళ్ళే చెప్తున్నటువంటి పరిస్థితిలో మీరు ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ కావాలి, మాకు గవర్నమెంట్లో విలీనం చేయాలని అడుగుతా ఉన్నారు. సాధ్యపడే విషయమేనా? అంటే ఆర్థిక పరిస్థితులు బాగాలేనప్పుడు మీరు ఇచ్చిన హామీలు ఎందుకు హామీలు ఎందుకు ఇస్తారు? హామీలు ఇవ్వకండి, ఏం హామీలు ఇవ్వకండి. ఒక దిక్కు ఆర్థిక పరిస్థితి బాగాలేదు, సంక్షోభాలు ఉన్నదని అంటారు,
నేను మెట్రో కడతా కొన్ని కోట్లు పెట్టి, నేను అక్కడ గాంధీ విగ్రహం కడతా కొన్ని వందల వేల కోట్లు కట్టి, ఇవన్నీ ఎందుకండి? పనికిరాని పనులు చేసుకుంటా, పనికొచ్చే దాని గురించి పెట్టుబడి పెట్టండి. ఇలా మీరే మహిళా టికెట్ కోసం మహాలక్ష్మి టికెట్ తీసుకొచ్చారు. మహాలక్ష్మి టికెట్ కోసం మిమ్మల్ని ముందుకు నడిపించింది ఆర్టీసీ కార్మికులే కదా. ఇలా సక్సెస్ చేయడాలంటే ఆర్టీసీ కార్మికుల అంత కృషి ఉండబడికనే ఇలా మహాలక్ష్మి మీకు సక్సెస్ అయింది. దానివల్లనే మీకు ఇంత పేరు వచ్చింది. ఇవాళ మున్సిపాల్లో కావచ్చు, గ్రామ పంచాయతీలో కావచ్చు, గెలుపుకు ఓటమి వాళ్ళు ఓడిపోయారు, మీరు గెలిచిరంటే ఓల ద్వారా మహాలక్ష్మి అంటే ఆడవాళ్ళతోటి మీ పెట్టిన పథకాన్ని సక్సెస్ చేసింది ఆర్టీసీ కార్మికులు కదా. మరి ఇంకెన్ని రోజులు మీరు ఆర్టీసీ కార్మికులను ఈ విధంగా చెప్తారు? ఆర్థిక సంక్షోభం ఉంటే లాభాలు ఉన్నదని మీరే చెప్తారు. మరి లాభాలు ఉన్నప్పుడు మాకు రావాల్సిన వాటాలు మాకు ఇస్తే అయిపోతుంది కదా, సమస్య పరిష్కారం అయిపోతుంది కదా. లాభాలను అంటారు, యూనియన్లను ఇవ్వమంటారు, యూనియన్లు ఎందుకు ఇవ్వమంటారు? మీకు ఎక్కడ అడ్డు పెడుతురు? ఆ యూనియన్లు పైసా ఖర్చు లేకుండా యూనియన్ మీరు అనుమతి ఇస్తే పైసా ఖర్చు లేకుండా వస్తుంది. ఎందుకు మరి యూనియన్లకు అనుమతి ఇస్తలేరు? యూనియన్లకు అనుమతి ఇవ్వండి, తెలుస్తుంది కదా. మేము కష్టపడి పైసలు సంపాదించుకుంటున్న కొద్దీ మీరు పైసా ఖర్చు లేని యూనియన్లను ఇస్తేందుకు మీద అవుతారు, విలీనం చేసేందుకు వెనకాడు చేస్తారు. ఒకవేళ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఎలక్ట్రిక్ బస్సులు కూడా పెద్ద ఎత్తున ఇప్పుడు కొనబోతున్నారు. దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ నడుస్తుంది. రానున్నటువంటి రోజుల్లో మిమ్మల్ని పక్కన పెట్టి బయట డ్రైవర్లను పెడితే ఆర్టీసీని ప్రైవేటీకరణ చేసే దిశగా ఏమైనా నడుస్తుందా ఈ కార్యాచరణ? అంటే మాకైతే ఇప్పుడైతే అనిపిస్తుంది ఏంటి అంటే, ఇంతకుముందు కండక్టర్ డ్రైవర్లను రిక్రూట్ చేస్తామన్నారు. ఆ కండక్టర్లను కాంట్రాక్టర్ విధానం తీసుకొచ్చి కండక్టర్లను ఇస్తారు. డిపోకు 30 మంది 40 మంది. డ్రైవర్లను కాంట్రాక్ట్ విధానంలో డ్రైవర్లను తీసుకొచ్చి ఇస్తారు. ఎలక్ట్రికల్ బస్సులు ఒక కాంట్రాక్ట్ ద్వారా బస్సులు తీసుకొచ్చి కాంట్రాక్ట్ ఎన్నుకున్న డ్రైవర్లతోటే ఎలక్ట్రికల్ బస్సులు నడుపుతారు. మా వాయిస్ ఏంటంటే, మేము ఎలక్ట్రికల్ బస్సులు మీరే కొనుగోలు చేయండి, మా డ్రైవర్లతో నడపని మేము నడుపుతాం కదా. వాళ్ళు నడిపిన బస్సులో మేము నడపలేమా? మేము డ్రైవర్లమే కదా. మరి అదే మీరు కొనుగోలు చేయండి, మేము నడుపుతాం కదా. అనుభవం ఉన్నది కదా మాకు. అనుభవం ఉన్న డ్రైవర్లను పక్కకు పెట్టి అనుభవం లేని డ్రైవర్లను తీసుకొచ్చి ఎలక్ట్రికల్ బస్సులు అని చెప్పి అంటే ప్రైవేటు పరం దిశగా మీరు కొమ్ము కాస్తుర్రు. వాస్తవంగా ఉన్న ఆర్టీసీ ఆస్తులను నాశనం చేయడానికి ఇది ఒక పథకం అనేది మా కార్మికులకు అనిపిస్తుంది. చెప్పండి, ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ ధర్నా ద్వారా? ప్రభుత్వానికి ఈ ధర్నా ద్వారా మేము చెప్పాల్సింది ఏంటంటే, తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత ఎక్కువగా నష్టపోయింది తెలంగాణ ఆర్టీసీ కార్మికులే. ఆర్టీసీ కార్మికులకు వ్యతిరేకంగా మాకు తెలంగాణ వద్దు, మాకు వద్దు, ఆంధ్ర వద్దు అన్నోళ్ళు ఆంధ్ర విడిపోయిన తర్వాత ఆంధ్రాలో పోయి వాళ్ళు మంచిగా ఇదివరకు 5 సంవత్సరాలు అయింది ఆర్టీసీని గవర్నమెంట్లో విలీనం చేసి. వైఎస్ జగన్ గారు ఇప్పటి వరకు మాకు ఈ ఆర్టీసీని మొట్టమొదటిగా కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి కావడానికి కారణం ఆర్టీసీ యొక్క ముఖ్య పాత్ర. ఫస్ట్ మాకు మొదలు చేసిన తర్వాతనే యాక్చువల్గా మాకు ముందు ఆర్టీసీ విలీనం చేస్తా అనుకుంటా, అది కింద పైన అయినా కూడా ఆర్టీసీ విలీనం కాదు ఆంధ్రాలో అన్నాడు. ఆంధ్రాలో కంపల్సరీ విలీనం అయిపోయింది 5 సంవత్సరాలు. ఇక్కడ జరగడానికి ఇంకా ఆలోచన చేస్తాం. మేము సీఎంతో మాట్లాడతాం. అది టైంపాస్ చేస్తున్నారు తప్ప ఇక్కడ జరుగుతున్న కార్యక్రమానికి వాళ్ళే బాధ్యత వహించాలి.